మళ్ళీ చెప్తున్నా, రాసి పెట్టుకో, అక్కరకు రాని బొమ్మలు తొలగిస్తాం. సోనియాను దయ్యమని, రాజుపై ప్రేమన, ఆలోచనలో కుసంస్కారం, మాటల్లో వికారం. నువ్వు తెలంగాణ తల్లి విగ్రహం పెట్టినా అవమానమే. సీఎం రేవంత్పై కేటీఆర్ ఆగ్రహం. మళ్ళీ చెప్తున్నా, రాసి పెట్టుకో, తెలంగాణకు అక్కర్రాని బొమ్మలను తొలగిస్తామంటూ సీఎం రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మరొకసారి హెచ్చరించారు. రాజీవ్ గాంధీ విగ్రహం నిర్మాణంపై బుధవారం సోషల్ మీడియా వేదికగా మరొకసారి స్పష్టం చేశారు. సోనియా గాంధీని దయ్యం, పిచాచి, బలిదేవత అన్న నువ్వు రాజీవ్ గాంధీ విగ్రహం మీద ప్రేమ వలకబోసేది అంటూ రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. దొడ్డిదారిన పిసిసి ప్రెసిడెంట్ అయి ఇవాళ రాజీవ్ గాంధీ మీద నువ్వు ఒలకబోస్తున్న కపట ప్రేమ అసలు రంగు అందరికీ తెలుసు అంటూ విమర్శలు కురిపించారు. నీ ఆలోచనలో కుసంస్కారం, నీ మాటలు అష్టవికారం అంటూ రేవంత్ పై కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ తల్లి కోసం నిర్ణయించిన స్థలంలో కాంగ్రెస్ నాయకుల విగ్రహాలేమిటని అడిగితే కారు కూతలు కూస్తావా అంటూ మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమం గుండెల్లో గుణపాలు దించిన రేవంత్ రెడ్డి చేతులతో తెలంగాణ తల్లి విగ్రహం పెట్టినా అది అవమానమే అని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. గాంధీ విగ్రహం గాడ్సే పెడితే ఎట్లుంటుందో అట్లుంటుంది అన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే తెలంగాణ తల్లిని సమున్నతంగా ప్రతిష్ఠిస్తామని వెల్లడించారు. ఈ కేటీఆర్ మాటలు చెప్పిండ్రు కదా, ఎంత బాగా చెప్పిండ్రు. గాంధీని గాడ్సేనే చంపి మళ్ళీ గాడ్సేనే నేను సమాధిని కట్టిస్తా అన్నాడట. సంపుడు ఎందుకు, సమాధి కట్టించుడు ఎందుకు? ప్రాణమే తీసి సమాధి కట్టిస్తా అంటాడు. గట్లనే తెలంగాణ వద్దన్నాడు, తెలంగాణ ఉద్యమమే వద్దన్నాడు. తెలంగాణ ఉద్యమాన్ని అడ్డుకోవడానికి చంద్రబాబు నాయుడుతో చేతులు కలిపిండు. పైగా చంద్రబాబు పార్టీలో ఎమ్మెల్యేగా ఉండి తెలంగాణ ఉద్యమకారుల మీదకి రైఫిల్ పట్టుకొని కారెక్కి తురుంకాన్లెక్కి కురికిండు. అప్పుడు రైఫిల్ రెడ్డి అనే బిరుదును కూడా పొందిండు ఈ రేవంత్ రెడ్డి గారు. అలాంటి ఆయన తెలంగాణ తల్లి తెలంగాణ తల్లి నన్నే పెంచి పెద్ద చేసింది, ఈ తెలంగాణ తల్లికి మొట్టమొదట ప్రియమైన బిడ్డను నేనే అన్నట్టు ఉరికి తెలంగాణ తల్లి విగ్రహం పెట్టడానికి పునాదులు దవ్వుతాను. కేటీఆర్ మంచి మాట అన్నాడు. అక్కడికి రాని ప్రతి బొమ్మను తెలంగాణ తొలగిస్తాం. తెలంగాణకు రాజీవ్ గాంధీ విగ్రహం అనేది అవసరమే లేదు. పైగా అది సెక్రటరియట్ ముందు అస్సలు అవసరం లేదు. కాబట్టి కేటీఆర్ నువ్వు అన్నదానికి 100% అంటాం. భార్యనేమో బలిదేవత అన్నాడు సోనియా గాంధీని. బలిదేవత, నరరూప రాక్షసి, దయ్యం, పిశాచి అని అన్నాడు. వాళ్ళ భర్త దేవుడైతాడు. ఎందుకు దేవుడైంది వాళ్ళ భర్త? కుర్చీ కరెక్ట్గా కుర్చీలో ఈయన కూర్చోవాలంటే, ఈయన కుర్చీ నుండి తీసి బయట ఈయన ఇసిరేయద్దా అంటే భార్యను పొగడాలి, భర్తను పొగడాలి, భార్యను తిట్టాలి. భార్య దయ్యమైపోయింది 10 సంవత్సరాల క్రితం, ఇప్పుడు భర్త దేవుడు అయిపోయాడు 10 సంవత్సరాల తర్వాత. ఎందుకంటే కుర్చీలో కూర్చోబెట్టింది కదా. ఇప్పుడు ఏమన్నా అంటే కుర్చీ దించేస్తారు. కాబట్టి అట్లా పొగుడతాను. కాబట్టి నీ మాటలు ఎంత వికారం, నువ్వెంత కుసంస్కారివి, నీ మాటలు ఇంటనే ఓకారం వస్తుంది అంటాడు కేటీఆర్. మనమనుడు కాదు, కేటీఆర్ అంటాడు. రేవంత్ రెడ్డి మీద ఒక అద్భుతమైన పాట రాస్తాను మేము, తప్పకుండా రిలీజ్ చేస్తాం, చూద్దాం ఆ పాటకే.